IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్తబ్దుగా ఉండిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎటువంటి కార్యకలాపాలు లేకుండా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి మారింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో పార్టీ కార్యకర్తలను అలాగే పార్టీ నేతలను ప్రజలను కలుస్తూ ఉన్నారు. వారికి భరోసా ఇస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జరిగినటువంటి పరిణామాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. వాళ్ళ మీద ఏమైనా దాడులు జరిగినాయా, బెదిరింపు కాల్స్ ఏమైనా వస్తున్నాయా, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఒక్కొక్కరి దగ్గర నుంచి తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. వారందరికీ నేనున్నాను, మీరేం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు, ఇలాంటివన్నీ కూడా సెట్ అయిపోతాయి, ఇక నుంచి ఎవరి మీద ఎక్కడ ఇలాంటి దాడులు జరగవు, వీటిని ఆపటం కోసమే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాము అని కూడా ఆయన ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు తెలియజేయడంతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదని, ఇక నుంచి ఎక్కడా ఇలాంటి అల్లర్లు, గొడవలు, దాడులు జరగవని ఈ పార్టీ నేతలు, కార్యకర్తలు, పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళందరికీ కూడా తాను అండగా ఉన్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇవ్వటం జరిగింది. ఏపీఎండిసి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి వెంకటరెడ్డి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పుడు కోస్ట్ గార్డ్గా వర్క్ చేస్తున్నటువంటి వెంకటరెడ్డి డిప్యూటేషన్ మీద ఏపీకి రావటం, అప్పుడు ఆయన్ను ఏపీఎండిసి మేనేజింగ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. అయితే ఈయన అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఇసుక, అలాగే బీచ్ శాండ్, ఇతర గనులు, వీటికి సంబంధించినటువంటి మైనింగ్స్, వీటికి సంబంధించిన వాటిల్లో భారీగా అవకతవకలు జరిగాయని, అనర్హులకు కాంట్రాక్టులు వెళ్ళటం, అలాగే అక్రమంగా దోచేయటం, ఇలాంటివి చాలా జరిగినాయి అని చెప్పి అప్పట్లోనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ భారీ స్థాయిలో ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికల ఫలితాల రోజునే ఏపీఎండిసి కార్యాలయానికి సంబంధించినటువంటి వెంకటరెడ్డి ఛాంబర్ని అప్పుడే ప్రభుత్వం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ఫైల్స్ ఏవి బయటకు వెళ్ళటానికి వీల్లేదని చెప్పి అప్పుడే అధికారుల ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికి దీనికి సంబంధించి పలు అంశాల మీద ఈ శాఖకు సంబంధించినటువంటి అధికారులు నివేదికలను సిద్ధం చేసి ఇప్పటికే సీఎంకి పంపించినట్లుగా తెలుస్తుంది. వెంకటరెడ్డిని సస్పెండ్ చేయాలి అని చెప్పి వారు సజెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు వీటిని పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆయన మీద లీగల్ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రిజర్వేషన్లకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పుని వెలువరించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఇది ఏంటి అంటే, రాష్ట్రాలకు హక్కు లేదు, రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణను చేయటానికి లేదు అని చెప్పి 2004లో తీర్పు ఇవ్వటం జరిగింది. అయితే దీన్ని నిలిపివేస్తూ రాష్ట్రాలకు పూర్తి హక్కులు ఉన్నాయని, ఎస్సీ ఎస్టీ వర్గాల్లో పూర్తి స్థాయిలో వర్గీకరణ చేయటానికి రాష్ట్రాలు తమ రాష్ట్రాల పరిధిలో వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వర్గీకరణకు సంబంధించి విధి విధానాలను రూపొందించుకోవచ్చని, దానికి సంబంధించినటువంటి చట్టాలను చేసుకోవచ్చని, రిజర్వేషన్లు కల్పించవచ్చని, విద్య, ఉద్యోగం, వైద్యం ఇలాంటి అంశాలలో ఇది చాలా మేలు కలిగిస్తుందని చెప్పి ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతుల వాళ్ళకి ఇవి చాలా మేలు చేసేటువంటి అంశాలని, కాబట్టి ఎస్సీ ఎస్టీ వర్గీకరణను రాష్ట్రాలు చేసేటువంటి హక్కు గతంలో 2004లో వద్దు అని చెప్పినటువంటి తీర్పుని పక్కన పెట్టేస్తూ ఇప్పుడు చెయ్యొచ్చు అనేటువంటి కొత్త తీర్పునివ్వడం జరిగింది. మొత్తం 7 సభ్యుల ధర్మాసనంలో 6:1లో, అంటే 6 జడ్జిలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చెయ్యొచ్చు అని చెప్తుంటే ఒక జడ్జి మాత్రమే దీన్ని విభేదించడం జరిగింది. సో 6:1తో తీర్పు ఇవ్వటం జరిగింది. అంటే ఓవరాల్గా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అంటే ఏంటంటే, జనరల్గా ఇప్పుడు బీసీ వర్గీకరణ అనుకోండి. సో బీసీలో మళ్ళీ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఇలా ఉంటాయి, అంటే దాంట్లో ఉపకులాలు. సో అలాగే ఎస్సీ ఎస్టీల్లో ఇప్పటి వరకు అంతా కూడా ఎస్సీ అంటే ఒకటే రకమైనటువంటి రిజర్వేషన్, ఎస్టీ అంటే ఒకటే రకమైనటువంటి రిజర్వేషన్, ఇలా కాకుండా దాంట్లో కూడా మళ్ళీ వర్గీకరణలు చేసుకుంటూ వెళ్తే ఇంకా బెటర్గా రిజర్వేషన్ అందించవచ్చు అనేది దీంట్లో ప్రభుత్వాలు యోచిస్తున్నటువంటి అంశం. దీనికి
సుప్రీంకోర్టు ప్రస్తుతం అవకాశం కల్పించింది. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఉంది అని చెప్పి అనుమతిస్తూ ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతిస్తున్నాము అంటూ ఏపీ విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, ఎన్నికల హామీల్లో టీడీపీ కూడా ఎస్సీ ఎస్టీ వర్గీకరణను చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చిందని, దానికి కట్టుబడి ఉన్నామని, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా విధి విధానాలను రూపొందించి త్వరలోనే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లుని ప్రవేశపెడతామని, 30 ఏళ్ల క్రితమే దీనికి సంబంధించినటువంటి సామాజిక సమీకరణాలను చంద్రబాబు అమలు చేయటం జరిగిందని, రాష్ట్రపతి ద్వారా ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ తీసుకువచ్చి అప్పట్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని, ఇప్పుడు కూడా తాము దీనికి కట్టుబడి ఉన్నాము అని చెప్పి ఆయన స్పందించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నిన్న ఆయన ఫేస్బుక్ ఖాతాలో ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. దీంట్లో నిన్న కూడా మనం దీని గురించి మాట్లాడుకోవటం జరిగింది. దీంట్లో ఏంటంటే ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఇంకా పథకాలను అమలు చేయలేదు అని చెప్పి మనం ఇప్పుడే విమర్శించడం సరైనటువంటి విధానం కాదని, వారు ఆల్రెడీ ఎన్నికల సమయంలోనే సంపద సృష్టించిన తరువాతనే అమ్మఒడి ఇస్తాము అని చెప్పి తేల్చి చెప్పడం జరిగిందని, కాబట్టి వారికి కనీసం 1 సంవత్సరం టైం ఇవ్వాలని, ఆ తర్వాత కూడా వారు పథకాలను అమలు చేయనప్పుడు మనం ప్రశ్నించవచ్చని, అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వంతో పోరాడాలి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ప్రభుత్వం వ్యాపారాలు చేయకూడదని, పరిపాలన చేయాలని, గతంలో ఇసుక మద్యంతో చేసినటువంటి వాటి కారణంగానే తమ ప్రభుత్వం ఓడిపోవటం జరిగిందని, దురదృష్టవశాత్తు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అలాంటి పనులే చేస్తుందని, వీరు కూడా పద్ధతి మార్చుకోకపోతే రేపు పరిస్థితులు వేరేలా ఉంటాయి అని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక అంశం గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం పలు చోట్ల జరుగుతున్నటువంటి అల్లర్లు, గొడవల విషయానికి సంబంధించి ఆయన స్పందిస్తూ గోడకు కొట్టినటువంటి బంతి తిరిగి వచ్చినట్లుగా పరిస్థితులు ఉన్నాయని, గతంలో వీటిని ప్రోత్సహించిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా కనపడకుండా వెళ్ళిపోయారు అని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా గతంలో తమ ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తులు ఇటువంటి అల్లర్లను ప్రోత్సహించినటువంటి సంఘటనలను గుర్తు చేయటం జరిగింది. సో ఇప్పుడు తమకు అదే జరుగుతుంది అన్నట్లుగా కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కేరళ వైనాడ్ జిల్లాలో జరిగినటువంటి ఘోరమైనటువంటి ఘటన అందరికీ తెలిసిందే. కొండ చర్యలు విరిగి పడటం, అలాగే ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పొంగి ప్రవహిస్తున్నటువంటి నదులు, వరదలు, కొండల మీద నుంచి కిందకి జాలువారుతున్నటువంటి నీళ్లతోటి వైనాడ్లో భారీ స్థాయిలో బురద, వరదలతోటి ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తూ గ్రామాలనే తుడిచిపెట్టేస్తున్నటువంటి పరిస్థితి. గత 3 రోజుల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ, అలానే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా ఎంతో శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు దాదాపుగా 280కి మృతుల సంఖ్య పెరిగినట్లుగా తెలుస్తుంది. ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. అయితే సహాయక చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే మరలా ఈరోజు కూడా మరొకసారి కొండ చర్యలు విరిగిపట్టడం జరిగింది. ముండక్కై, అత్తెమల, చూరళ్ళ, సులప్పల్ ఈ గ్రామాల్లో భారీ స్థాయిలో కొండ చర్యలు విరిగిపట్టడం, అలాగే బురదతో కూడినటువంటి వరద వచ్చి ఒక్కసారిగా ఇళ్ల మీద పడినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాలు మొత్తం కూడా శవాల దెబ్బలను తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఆర్మీ ఎంత కష్టపడుతున్నా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎంత కష్టపడుతున్నా కూడా పరిస్థితులు అయితే ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. వచ్చేటువంటి 2-3 రోజుల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగేటువంటి అవకాశం ఉందని, వర్షాలు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలోనే 1500 మంది ఆర్మీ సిబ్బంది ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. అయినా సరే పరిస్థితులు అయితే ఇంకా చక్కబడేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కేరళ సీఎం పినరయి విజయన్ ఈరోజు ఆ సంఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇండియాలో పరిస్థితి ఎలా ఉంది అంటే, ప్రస్తుతం ప్రతిపక్షాలు అంటే కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి మాట్లాడుతున్నటువంటి అంశాలు కనుక చూసినట్లయితే బయట పేపర్ లీకు, లోపల పార్లమెంట్ లీకు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఇది ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, పాత పార్లమెంటు భవనం ఇప్పుడు బ్రిటిష్ కాలంలో నిర్మించిందని, పాత పడిపోయిందని, కొత్తగా ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా లేదు అని చెప్పి సెంట్రల్ విస్తా పేరుతోటి ఒక పెద్ద పార్లమెంటు భవనాన్ని నిర్మించడం జరిగింది. సో ఇది ఓపెనింగ్ చేసి కరెక్ట్గా 1 సంవత్సర కాలం.
నిన్న ఢిల్లీలో కురిసినటువంటి భారీ వర్షాలకు కొత్త పార్లమెంటు భవనంలో లీకులు రావటం, లాబీలో వర్షం కిందకి కారుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ బకెట్లు పెట్టినటువంటి పరిస్థితి. కట్టి ఏడాది కూడా కాకుండానే అప్పుడే లీక్ అవుతుంది అని చెప్పి కాంగ్రెస్కి చెందినటువంటి ఎంపీలు వాటిని వీడియోలు తీసి ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ బయట నీట్ పేపర్ లీకులు, పార్లమెంట్లో నీటి లీకులు అని చెప్పి బాగా వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని ప్రభుత్వం చక్కదిద్దుతుందో లేదో చూడాలి. అన్ని విమర్శల పాలవుతున్నటువంటి పరిస్థితి. కొత్త కట్టడాలు కూడా ఈ రకంగా నీరు కారేటువంటి పరిస్థితికి వస్తున్నాయి అంటే ఎంత అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పి నెట్లో ప్రజలు స్పందిస్తున్నటువంటి పరిస్థితి. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు తన పార్టీ శ్రేణులకు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విషయానికి వస్తే ఏంటి అంటే, కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు తమ పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవి ఏంటి అంటే, ప్రతిరోజు కూడా నిత్యం ఒక మంత్రి అలాగే పార్టీ నాయకుడు ఖచ్చితంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చేటువంటి ప్రజల దగ్గర నుంచి వారి సమస్యలకు సంబంధించినటువంటి వినత పత్రాలను స్వీకరించి వాటికి సంబంధించినటువంటి శాఖలకు వాటిని పంపించి వాటి ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది మరలా తెలియచేయాలి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు ప్రతిరోజు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎవరో ఒక మంత్రి అలాగే పార్టీ నాయకులు అందుబాటులో ఉండటం, ప్రజలకు వారి సమస్యల గురించి తెలియజేసేటువంటి అవకాశం కల్పించటం, వారి దగ్గర నుంచి వినతి పత్రాలు స్వీకరించడం, వాటిని సంబంధిత శాఖలకు పంపించడం, ఇలాంటివన్నీ నిత్యం జరుగుతూ ఉన్నాయి. వీలు కుదిరినప్పుడల్లా చంద్రబాబు గారు కూడా అక్కడికి వెళ్ళి వినతి పత్రాలను నేరుగా స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జనసేన కూడా ఇదే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంటే యాక్చువల్గా ఎన్నికలకు ముందే జనవాణి జనసేన పేరుతోటి అప్పుడే జనసేన వినతి పత్రాలను స్వీకరించడం జరిగింది. అయితే ఇప్పుడు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇక నుంచి ప్రతిరోజు పార్టీ నాయకులు ఎవరో ఒకళ్ళు ఉండాలని, సో వాళ్ళు వినతి పత్రాలను స్వీకరించాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈరోజు ఆగస్టు 1వ తేదీ నుంచి దాదాపుగా సెప్టెంబర్ వరకు కూడా పూర్తి స్థాయిలో ఎవరెవరు ఏ రోజు ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ అందుబాటులో ఉంటారనేటువంటి అంశాలను కూడా షెడ్యూల్ కూడా విడుదల చేయటం జరిగింది. ఇక టీడీపీ కార్యాలయంలో ఏ విధంగా అయితే ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారో అదేవిధంగా జనసేన కార్యాలయంలో కూడా ఇక నుంచి స్వీకరించబోతున్నారనేది తెలుస్తుంది. ఒక భయాన్ని కలిగించేటువంటి సంఘటనే అవ్వచ్చు, బట్ ప్రస్తుతానికైతే అంత ప్రమాదం లేదు అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఏంటి అంటే, ప్రైవేట్ బ్యాంక్ దేశంలో ఉన్నటువంటి దాదాపుగా చిన్న చితక బ్యాంకులన్నీ కలిపితే ఒక 300 బ్యాంకులకు సెక్యూరిటీని కలిగించేటువంటి సిఎడ్జ్ అనే సంస్థ, టెక్నాలజీ ప్రొవైడర్ ఈ బ్యాంకులన్నిటికీ ఇదే సిఎడ్జ్ టెక్నాలజీస్. సో ఈ సిఎడ్జ్ టెక్నాలజీస్ మీద ర్యాన్సమ్ వేర్ అనేటువంటి వైరస్ దీనికి సంబంధించి సైబర్ అటాక్ జరిగింది అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. అంటే 300 బ్యాంకులకు సంబంధించి లావాదేవీలు స్తంభించిపోవడం జరిగింది. ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. ఇంకా పరిస్థితి చేయి దాటకుండా ఉండటం కోసం ఇప్పటికే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఆర్బీఐ ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ కూడా ఈ 300 బ్యాంకుల నుంచి జరిగేటువంటి లావాదేవీలు అంటే యూపీఐ పేమెంట్స్ కావచ్చు, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ఏ పేమెంట్స్ కూడా ప్రస్తుతానికి ట్రాన్సాక్షన్స్ జరగకుండా వీటిని ఆపేయటం జరిగింది. ఈ బ్యాంకుల నుంచి దేశవ్యాప్తంగా జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ వాటా 0.5% ఉండటంతో అంతగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉండదు అని చెప్పి భావిస్తున్నప్పటికీ కూడా త్వరలోనే ఈ సమస్యను చక్కదిద్దకపోతే పరిస్థితి చేయి దాటుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఏపీ ప్రభుత్వానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. 1.29 లక్షల కోట్ల బడ్జెట్కి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏర్పాటు చేయడానికి ఆయన ఆమోదం తెలియజేశారు. వచ్చేటువంటి 4 నెలల కాలానికి ఈ బడ్జెట్ అమలవుతుంది. అంటే జనరల్గా ఒక ప్రభుత్వం దిగిపోయేటువంటి సమయంలో వారికి పూర్తి స్థాయి బడ్జెట్
ప్రవేశపెట్టేటువంటి అవకాశం లేనప్పుడు మాత్రమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబడుతుంది. అంటే ఎన్నికల సమయంలో దాదాపుగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది వస్తుంది. అయితే ఈసారి ఏపీలో పరిస్థితి ఏంటంటే ఎన్నికల సమయంలో ఒకసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్నికల అనంతరం ఫలితాల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్టే ప్రవేశపెడుతున్నారు. సో ఓవరాల్గా మొత్తం 40 ప్రభుత్వ విభాగాలకు సంబంధించినటువంటి డిమాండ్లతోటి దీన్ని రూపొందించినట్లుగా తెలుస్తుంది. 1.29 లక్షల కోట్ల రూపాయలు 4 నెలల కాలానికి ఈ బడ్జెట్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ఆమోదించారు. సెప్టెంబర్లో పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెడతామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అప్పుడు కూడా పరిస్థితి ఇలానే ఉంటుందా లేదా అనేది అయితే చూడాలి.